హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చార్ధామ్ వీడియోస్ అందరూ చూస్తూ ఉన్నారు. మన ఛానల్లో మన 3 ఛానల్లో కూడా 1 by 1 లోడ్ చేస్తూ ఉన్నాను. చార్ధామ్ యాత్ర వీడియోస్, దీని ముందు వీడియోస్ మీరు చూడాలనుకుంటే కమెంట్ బాక్స్లో మిగతా అన్ని వీడియోస్ సంబంధించిన లింక్స్ పోస్ట్ చేస్తాను. దాని ద్వారా మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్ ఈ 3 కూడా దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మన ప్రయాణం బద్రీనాథ్ వైపు వెళ్తూ ఉంది. మాకు మధ్యలో వ్యాన్ రిపేర్ అయిపోయింది. రిపేర్ అయిపోయినప్పుడు ఆ వ్యాన్ పైన అంతా కూడా టార్పాలిన్ వేసి బాగా ప్యాక్ చేయమన్నాం. కానీ చాలా ఇర్రెస్పాన్సిబుల్ ఆ వ్యాన్ అతనైతే. సో మొత్తం బట్టలు కూడా మొత్తం తడిచిపోయాయి. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ ఎక్కడా కూడా మనం డ్రై చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే వెదర్ అంతా కూడా ఎంత ఎండొస్తున్నా కూడా చల్లదనం ఎక్కువ వల్ల. అదే అనుకున్నాం, ఎంత దూరం చెప్పాము ఇంకొక తార్పాలిని తీసి కప్పమని. కానీ వాళ్ళు మీకెందుకు, ఒక్క డ్రాప్ కూడా లోపలికి పోదు అని చెప్పి మొత్తం అందరి బట్టలు పాడేయేలా చేశారు. వాళ్ళని తిట్టి కూడా ప్రయోజనం లేదని చెప్పి మేమే కొద్దిగా ఎండొస్తే అలా డ్రై చేసుకుని మళ్ళీ బ్యాగులో సర్దుకొని బయలుదేరామన్నమాట. ఇక మేము అంటే కేదార్నాథ్ నుంచి సోన్ప్రయాగ్ వచ్చి సోన్ప్రయాగ్ నుంచి ఒక బస్సు మాట్లాడుకున్నాం. సో బద్రీనాథ్ నుంచి మనకి హరిద్వార్లో డ్రాప్ చేసేటట్టు. సో ఈ వ్యాన్ రిపేర్ వల్ల మేము తుంగనాథ్ కానీ, తిరునారాయణ కానీ, లేదా మనా విలేజ్ కానీ ఇవన్నీ కూడా చూడాలనుకున్నాం. అన్నీ మిస్ అయిపోయాం. ఇక ఈ బస్సు మాకు 2 దగ్గరలకే మాట్లాడుకున్నాం. టోటల్ 50,000 పే చేసాం 2 దగ్గరలకి కలిపి. సో ఏంటంటే నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఏదైనా ట్రావెల్స్ మాట్లాడుకున్నప్పుడు పేమెంట్ ముందే పే చేసేయద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం కొంచెం అడ్వాన్స్ ఇచ్చి రోజువారీగా మనం డివైడ్ చేసి నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని దాని ప్రకారం మనం అమౌంట్ ఇచ్చినట్లయితే కనుక ఇలాంటి ప్రాబ్లం జరిగినప్పుడు మనం వేరే వెహికల్ మాట్లాడుకుని వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. అది నేను నేపాల్ వీడియోస్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. ఈవెన్ నేపాల్లో మేము బస్ తీసుకున్నప్పుడు కూడా డైలీ బేసిస్లో నేను అమౌంట్ పే చేయడం జరిగింది. సో వీళ్ళకి కూడా మ్యాక్సిమం డబ్బులు కంట్రోల్ చేశాను. కానీ మనం ఏంటంటే ఇప్పుడు అక్కడ వ్యాన్ రిపేర్ అయినప్పుడు గుప్తకాశి నుంచి జీబులు రెడీ చేసుకుని వెళ్ళాం. మళ్ళీ అక్కడి నుంచి బద్రీనాథ్కి ఒక బస్సు, బద్రీనాథ్ నుంచి హరిద్వార్కి ఒక బస్సు, అలా ఈ ఎక్స్పెన్స్ మాకు కొంచెం ఎక్కువైపోయింది. సో లంసంగా మాట్లాడేటప్పుడు మనకు తక్కువ అనిపిస్తుంది. ఇలా మనం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వేరే వెహికల్స్ మాట్లాడేటప్పుడు మనం అప్పటికప్పటికి మాట్లాడతాం కాబట్టి వాళ్ళు ఏం డిమాండ్ చేసినా మనకు టైం లేదు కాబట్టి సర్దుకోవాల్సి వస్తుంది. సో ఎలాగూ మనం ముందే వీళ్ళకి కానీ పే చేసామంటే ఈ డబ్బులు పోద్ది, ఆ డబ్బులు పోద్ది. అందువల్ల ఏంటంటే మీరు కరెక్ట్గా చూసుకోండి. కొంతమంది ఏంటంటే వాళ్ళకి వెహికల్ ఎక్కువగా ఉంటే కనుక రీప్లేస్మెంట్ ఉంటుంది. కానీ వీళ్ళకి రీప్లేస్మెంట్ మాకు 70 వెహికల్ ఉన్నాయి, 80 వెహికల్ ఉన్నాయి అన్నారు, కానీ రీప్లేస్మెంట్ కూడా మాకు ఇవ్వలేదు. సో అలా అందుకే నేను చార్ధామ్ యాత్ర అస్తవ్యస్తంగా జరిగింది అని చెప్పాను. సో వెహికల్ కన్నా మనకు కరెక్ట్గా ఉండుంటే ఇంత దూరం వెళ్ళేందుకు మేము చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కూడా చూసి వచ్చి ఉండేవాళ్ళం. అదే నాకు కొరత. సో ఈ 4 ధాములు అయితే ఫైనల్గా చూడగలిగాం. ఈ 4 ధాములు కాకుండా టాప్ మోస్ట్ శివుడి గుడి చూద్దాం అనుకున్నాం. శివుడు పార్వతి కళ్యాణమైన చోటు చూద్దాం అనుకున్నాం. ఇండియాస్ ఫస్ట్ విలేజ్ అని కొంతమంది అంటారు, ఇండియాస్ లాస్ట్ విలేజ్ అని కొందరు అంటారు. మనా విలేజ్ని అది బద్రీనాథ్ పక్కన వస్తుంది. అవి చూడాలనుకున్నాం. సో అవి 3 కూడా మిస్ అయిపోయాయి. అదేవిధంగా ఋషికేశ్లో సముద్రం చిలికినప్పుడు విషం అమృతం పడుతుంది కదా. విషం మింగిన శివుడు, గరళం మింగిన శివుడు అక్కడ ఒక టెంపుల్ ఉందన్నమాట, నీలకంఠ మహాదేవ్ అని ఋషికేశ్ నుంచి ఒక 40-50 కిలోమీటర్స్ దూరంలో కొండపైన. అది మిస్ అయ్యాం. సో అందువల్ల ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనం చూడాలనుకున్నవి కరెక్ట్గా చూడలేం. నాకు లాస్ట్ వరకు కూడా నేను ఫీల్ అవుతూ వచ్చాను. పాపం మా వాళ్ళందరికీ ఇలాంటివి నార్మల్గా చార్ధామ్ వెళ్ళినప్పుడు ఈ 4 ధాములు అందరూ చూస్తారు, కానీ ఈ కొన్ని మాత్రం అందరూ చూడలేరు కదా. చూపిద్దాం అనుకున్నా, అదొక్కటే కొరత అనిపించింది నాకు. సో వెహికల్స్ కన్నా సహకరించుంటే మేము కరెక్ట్గా అవన్నీ కూడా చూస్తుండేవాళ్ళం. అంతేకాకుండా ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రాఫిక్ జామ్లు, తర్వాత మనం వెహికల్ స్పీడ్ వెళ్ళలేం. అందువల్ల కూడా మనం కొంచెం టైం డ్యూరేషన్ ఎక్కువ పెట్టుకోండి. సో మీరు ఎవరైనా చార్ధామ్ వెళ్ళాలనుకుంటే మీరు 1 వీక్ అని చెప్తారు, కానీ 1 వీక్లో మనం రాలేం.
మేము 13 days పెట్టుకున్నాం. సో 13 daysలో కూడా మేము 4 ధాములు మాత్రమే చూడగలిగాం. తర్వాత హరిద్వార్ ఒక్కటే చూడగలిగాం. అదే ఇంకొక 1 week గన మేము ఎక్స్ట్రా పెట్టుకుని ఉంటే ఇవన్నీ కూడా ఒకవేళ బస్ ప్రాబ్లం అయినా ఏది ప్రాబ్లం అయినా అవన్నీ కూడా కవర్ చేసుకునే వాళ్ళం. తర్వాత ఇంకొకటి మర్చిపోయాను, కురుక్షేత్ర. సో కురుక్షేత్ర కూడా మేము చూడాలనుకున్నాం, అది కూడా మిస్ అయిపోయాం. సో నా ప్లాన్లో ఉన్నవన్నీ మిస్ అయిపోయి ఓన్లీ గుప్తకాశీ తర్వాత ఈ 4 ధాములు మాత్రం చూడగలిగాం. సో మా వాళ్ళందరూ పర్లేదులేమ్మా ఈ 4 చూడాలనుకున్నాను చూపించావు కదా చాలా అన్నారు. కాకపోతే నాకు అయినా కూడా అంత దూరం వెళ్ళాం కదా అని కొంచెం ఇప్పటికి కూడా నేను ఫీల్ అవుతూ ఉన్నాను, వాళ్ళకి చూపించలేకపోయాను అని చెప్పి. తర్వాత ఇప్పుడు మనం వెళ్తున్నది బద్రీనాథ్కి వెళ్ళే రూట్. సో మీరు గంగోత్రి కానీ యమునోత్రి కానీ కేదార్నాథ్ కానీ రూట్ చూసే ఉంటారు, కానీ ఇంత బ్రాడ్ రోడ్లు ఎక్కడా లేవు. బద్రీనాథ్కి ఒక్కటే ఇంత బ్రాడ్ రోడ్లు ఉన్నాయన్నమాట. సో మనం వెళ్ళినంత దూరం మనకు రోడ్స్ అన్నీ కూడా వెడల్పుగా అనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఉన్న కొండలన్నీ కూడా చాలా లూజ్గా ఉంటాయి అనుకుంటా, అక్కడక్కడ విరిగి పడిపోతూ ఉంటాయి. దానివల్లనే ఇంత బ్రాడ్ రోడ్లు, తర్వాత దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా కూడా రోడ్ వైడ్ చేస్తూ ఉన్నారనమాట. సో ఈ రూట్ అంతా కూడా భయం అంత ఉండదు. ఈ రూటే కాదు ఏ రూట్ కూడా భయం ఉండదు, కానీ అందరూ చాలా భయపెట్టేస్తూ ఉంటారు. సాహసయాత్ర ఇలా ఉంటుంది అలా ఉంటుంది, కానీ యాత్ర మాత్రం సాహసయాత్ర అనొచ్చు, కానీ మరీ అంత భయపడాల్సిన అంత అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, చూసేటప్పుడు ఏంటంటే మనం చాలా లోయలో ఉన్నట్లున్నాం కదా, కానీ రోడ్డు వెడల్పుగా ఉండడం వల్ల మనకు చూడండి ఇప్పుడు మనం వెళ్తూ ఉంటే బస్సు ఎడ్జ్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ టైర్కి ఆ ఎడ్జ్కి చాలా గ్యాప్ ఉంటుంది. చూసేందుకు అలా ఉంటుంది, కానీ చూడండి ఎంత లోయ ఉందో. మనకు విజువల్స్లో అంత కనిపించలేదు, కానీ చాలా లోతుందన్నమాట. ఇక్కడ కూడా కొంచెం సేఫ్టీకి ఇలా పోస్తున్నారు. అక్కడ జేసీపీలు అన్నీ కూడా ఎప్పుడు కూడా నిరంతరం పనిచేస్తూ ఉన్నాయి ఈ రోడ్ వైండింగ్ చేయడానికి. తర్వాత మనం ఈ 4 ధాముల్లో ఈజీగా మనం గంగోత్రి కానీ బద్రీనాథ్ కానీ ఈజీగా దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే నేరుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా బస్సు అక్కడికి వెళ్ళిపోతుంది. బస్ కానీ మీరు ఏదైతే వెహికల్లో వెళ్తారో ఆ వెహికల్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోతాయి. ఒక్క యమునోత్రి అండ్ కేదార్నాథ్ మాత్రమే మనం గుర్రాల్లో వెళ్ళవలసి ఉంటుంది. మిగతా అన్నీ కూడా ఈజీగా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే రష్ ఎక్కువ అయిపోయింది అనమాట. అప్పుడు ఏ ధామ్కి వెళ్ళినా కూడా ఈజీగా దర్శనం అయిపోయేది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా దాదాపు 2 kilometers నుంచి 5 kilometers వరకు క్యూ ఉంది. ఇప్పుడు బద్రీనాథ్లో అయితే దాదాపుగా మనా విలేజ్ వరకు క్యూ ఉండింది. సో మధ్యలో మేము దూరం వచ్చేసాం కాబట్టి ఒక 2 hours దర్శనం చేసుకొని వచ్చేసాం. సో అలాంటివి లేట్ అవుతూ ఉంటాయి. సో మనం అనుకున్న టయానికి అనుకున్న ప్లేస్కి ఖచ్చితంగా చేరం. మన టైమింగే ఇక్కడ మనకు వర్కౌట్ అవ్వదు అనమాట. సో మనం ఏదైనా కూడా మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ఒక 4-5 days ఎక్స్ట్రా పెట్టుకోండి. అంటే కరెక్ట్గా ఒక్కొక్క ధామ్కి 2 days అలా వేసుకుని, అవి కాకుండా 4-5 days ఎక్స్ట్రా పెట్టుకున్నట్లయితే మీరు చూడాలనుకున్నవి ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా నిజంగా స్థల పురాణం ఉన్నవి, ఎంతో మహిమగల శక్తివంతమైన ఆ స్వయంబులు అక్కడ ఉన్నారు కాబట్టి మనం చూడలేకపోయినామని కొరత ఉండదన్నమాట. ఇక్కడ మనం జర్నీ చేస్తూ ఉంటే ఎక్కడ కూడా మనకు బోర్ అనేది అయితే ఉండదు. ఎక్కడ పక్కన చూస్తే ఇక్కడ చూడండి ఏదో ఇంకొక నది వచ్చి దీనిలో కలుస్తుంది. నది కలుస్తుందా లేకపోతే పక్కన ఐస్ కరిగి కలుస్తుందా అనేది తెలియలేదు. చూడండి ఇక్కడంతా కూడా చిన్న రోడ్ అనమాట. ఈ కొండ చీరలంతా కూడా చెక్కుతూ ఉన్నారు. సో ఇవేంటంటే ఇవన్నీ చెక్కి వాటికి మెష్ లాగా అంటే మెటల్ మెష్ కట్టేస్తున్నారనమాట. ఒకవేళ పైనుంచి రాళ్ళు పడ్డా కూడా పైన వెహికల్స్ పైన పడకుండా చేస్తున్నారు. ఇంకా ఏంటంటే ఒక దగ్గర టనల్ చూశాను నేను. ఇక్కడ టనల్ ఏం అవసరం ఉంది, ఎందుకు టనల్ కట్టారు అని చెప్పి అనుకున్నా. కాకపోతే అక్కడ ఏంటంటే ఎక్కువగా కొండలు లూజ్ ఉండడం వల్ల రోడ్డు మీదంతా పడకుండా టనల్ పైన పడుతుంది అనమాట. అంటే టక్కన మనం వెహికల్ వెళ్తున్నా వెహికల్ డ్యామేజ్ అవ్వకుండా ఆ పైన స్లాబ్ మీద మాత్రమే కొండ చీరలు విరిగిపడ్డా పడతాయి. సో ఇది చూడండి జేసీపీలు ఇవన్నీ కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. సో ఉన్నట్టుండి మనకు ఆ రోడ్ బ్లాక్ అయినప్పుడు ఈ జేసీపీలు రెడీగా ఉంటాయి అన్నమాట రోడ్ క్లియర్ చేయడానికి.
సో ఇక్కడ ఏంటంటే కొంత దూరం రోడ్డు చాలా నేరోగా ఉండడం వల్ల మనకు ఇక్కడ మాత్రం కొంచెం ఎక్స్టెండ్ చేసేదాకా కొంచెం కష్టం అవుతుంది. మిగతా రోడ్ అంతా కూడా చాలా బాగుంటుంది బద్రీనాథ్ది. చూడండి ఎక్కువగా మంచు పర్వతాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఎక్కువగా మనం భయపడాల్సిన అవసరమే లేదు ఇందాక చెప్పుకున్నట్లు. తర్వాత మెయిన్ ఇక్కడ మనం కష్టపడేది దేనికోసం అంటే చలి ఒకటి. సో మనకు మన బాడీ ఆ టెంపరేచర్ని తట్టుకోలేదు. ఆ ఒక్క చలి తప్పితే మిగతా కూడా మనం హ్యాపీగా మన జర్నీని సాగించవచ్చు. తర్వాత అక్కడక్కడ వైలెట్ పువ్వులు, రెడ్, తర్వాత ఎల్లో, ఇవన్నీ కూడా మనకు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి మనం వెళ్తూ ఉంటే. ఇది సోన్ప్రయాగ్ నుంచి మనం బద్రీనాథ్ వెళ్ళాలంటే దాదాపుగా 280 to 300 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా ఉండొచ్చు. ఇది మనకు 1 full డే జర్నీ పడుతుంది. సో మనం ఏంటంటే ఇక్కడ రాత్రిపూట ప్రయాణం చేయలేం. మోస్ట్లీ అలౌ చేస్తారో లేదో నాకు ఐడియా లేదు, కానీ మోస్ట్లీ అలౌ చేసినా కూడా తక్కువ టైంలో అలౌ చేస్తారు అనుకుంటా. ఎందుకంటే నైట్ ఏదైనా ప్రమాదం వస్తే కష్టం కదా అని. అందువల్ల మనం ఆ డే అంతా కూడా మనకు జర్నీకే సగం సరిపోతుంది. ఏ ధామ్కి వెళ్ళాలన్నా 1 డే కంప్లీట్ జర్నీ ఉంటుంది, 1 డే దర్శనం చేసుకోవడానికి అనమాట. సో మేము కేదార్నాథ్కి మార్నింగ్ 10 o'clockకి బయలుదేరాం. నైట్ 7కి మేము రీచ్ అయ్యాం. కాకపోతే ఆ దర్శనం అంతా కూడా 9:30 వరకు ఓపెన్ ఉందన్నారు బద్రీనాథ్లో. అందువల్ల మేము నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళకుండా ఆ రోజే వెళ్ళాం. నేను దాకా చెప్పాను కదా టనల్ అని, చూడండి ఇలా అనమాట. సో పైనుంచి ఏదైనా కొండ చర్యలు ఇరిగిపడ్డా కూడా వెహికల్కి ఎలాంటి ప్రమాదం రాకుండా ఇలాంటి టనల్ ఏర్పాటు చేశారు. నార్మల్గా టనల్ వచ్చి కొండ లోపల నుంచే చేస్తారు కదా. సో ఇక్కడ సేఫ్టీ పర్పస్ ఇలాంటి టనల్ కూడా ఉందన్నమాట. తర్వాత ఇందాక టాపిక్లోకి వచ్చేసినట్లయితే బద్రీనాథ్లో మేము నైటే దర్శనం చేసుకుందామని చెప్పేసి ఆ టైమింగ్స్ అంతా అడిగాం. బద్రీనాథ్లో మేము ఎక్కువగా రష్, యమునోత్రి తొందరగా దర్శనం అయిపోయింది. గంగోత్రిలో ఓకే పర్లేదు, అంత మాత్రం క్యూ ఉన్నా ఓకే అనిపించింది. కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్లో మాత్రం నిజంగా చాలా టైం తినేసింది అనమాట. కేదార్నాథ్లో అయితే హాఫ్ డే తినేసింది, బద్రీనాథ్లో అయితే 4 to 5 hours. మా వాళ్ళందరూ వచ్చేటప్పటికి నైట్ 11 అయిపోయింది అనమాట. సో మేము ఎలాగో మధ్యలో దూరుకొని వచ్చేసాం కాబట్టి మేము తొందరగా 3 hours 4 hoursలో వచ్చేసాం. వాళ్ళైతే చాలా టైం పట్టింది. ఈ క్యూ లైన్ అంతా కూడా చాలా చుట్లు తిరుమలలోగా పెట్టేసి ఉన్నారనమాట. అప్పుడు ఇంత రద్దీ ఉండేది కాదు. చాలామంది అంటూ ఉంటారు యూట్యూబ్ వీడియోస్ వల్ల ఇలా జనాలు పెరిగిపోయారు, అంతకుముందు ఇంత లేదు, ఈవెన్ తిరునామలలో కూడా అలాగే అయింది అని చెప్తూ ఉంటారు. కానీ ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. సో ఈ యూట్యూబర్లు అక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇలా ఉంది అని చూపించినప్పుడు ఎవరికైనా ఆతృత కలుగుతుంది వెళ్ళి చూద్దామని. కానీ ఈ చార్ధామ్ మాత్రం నిజంగా చూడదగ్గ యాత్ర. అందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే మాత్రమే ఈ 4 ధాముల్లో అడుగుపెట్టే అవకాశం దొరుకుతుందని చాలామంది చెప్తూ ఉంటే విన్నాను. అది నిజమే కూడా అనిపిస్తుంది. నాకు యాక్చువల్గా ఏ టెంపుల్స్ చూడాలని కానీ వెళ్ళాలని కానీ ఉండదు, కానీ నాకెందుకో భగవంతుడు నాకే అవకాశం కల్పిస్తూ ఉన్నాడు. ఈవెన్ నేపాల్ కానీ, తర్వాత ద్వారకా కానీ, ఇక్కడ కానీ, అస్సాం కానీ, ఇవన్నీ కూడా నా ప్రమేయం లేకుండా నాకు ఇష్టం లేకుండా వెళ్ళాల్సి వచ్చి వెళ్ళినవి అన్నమాట. ఈవెన్ చార్ధామ్ కూడా నాకేం చూడాలని లేదు, అయినా కూడా మా వాళ్ళందరికీ చూపించాలని చెప్పి మా అమ్మ ప్రయత్నం. కానీ మా అమ్మ చాలా బాగా డల్ అయిపోయింది, తను వాళ్ళని మేనేజ్ చేసే పొజిషన్లో కూడా లేదు. దానికోసం నేను వెళ్ళాను అన్నమాట అమ్మకు బదులుగా. ఇదొక్కటే మా లాస్ట్ ట్రిప్, ఇంకా మనం వెళ్ళలేము చూపించలేము అని చెప్పి. చాలామంది మన సబ్స్క్రైబర్స్ మీరు ట్రిప్స్ అంతా కండక్ట్ చేస్తారా, మేము కూడా వస్తాం, ఈసారి మేము ఒక్కరమే ఉన్నాం, ఇద్దరమే ఉన్నాం, మేము కూడా మీరు కూడా చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది. కాకపోతే మేము ట్రిప్స్ అంతా ఆర్గనైజ్ చేసేవాళ్ళం కాదు. మా చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే మా పల్లెటూరు, మా పక్కన పల్లెటూరులో వాళ్ళందరూ ఇలా ట్రిప్పులు వేసే వాళ్ళతో వెళ్తే ఈ చార్ధామ్ 36,000 37,000 ఖర్చులు కాకుండా చెప్తారు. వీళ్ళ ఖర్చులు తోడైతే 50,000 కూడా దాటుతుంది. కానీ మా వాళ్ళలో చాలామంది అంత మనీ స్పెండ్ చేసే
అంత ఇది లేదనమాట. దానికోసం నేను వీలైనంత వరకు వాళ్ళకి ఎక్కడ తక్కువ చేయగలుగుతామో చూసి అక్కడ తక్కువ చేస్తూ రూమ్స్ కానీ ట్రావెలింగ్ కానీ చేస్తూ ఎక్కడ మినిమైజ్ చేయగలుగుతానో అక్కడ చేస్తూ ఉంటాను. ఇది కేవలం మా ఊరి వాళ్ళకి హెల్ప్ చేయడం దానికి మాత్రమే. సో చాలామంది అడుగుతూ ఉంటారు, వాళ్ళందరినీ కూడా మేనేజ్ చేయాలంటే కష్టం. సో ఎక్కువ మంది అయ్యే కొద్ది మేనేజ్ చేసేది కష్టం. మనం ఏదో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం కానీ ఏదో కమర్షియల్గా చేయట్లేదు కాబట్టి అంత అవసరం ఏముంది అనిపిస్తూ ఉంటుంది. సో మన చుట్టుపక్కల వాళ్ళకి చేసిన హెల్ప్ చాలా ఇబ్బా అనిపిస్తుంది. సో వాళ్ళు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకొని చూడలేరు. కొంతమంది ఏంటంటే డబ్బులు ఉన్నా కూడా వాళ్ళని తీసుకుపోయే వాళ్ళు ఉండరు. మంచి తోడు అంటుంటాం కదా, అలాగ మంచి తోడు దొరకని వాళ్ళు కొంతమంది ఉన్నారు మా బ్యాచ్లో. ఇలా రకరకాల మనుషులు ఉన్నారనమాట. ఈసారి ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా బుక్ చేసినా కూడా 25 మెంబర్స్ అయిపోయారు. ఇక అందరికి చెప్పుంటే మా అమ్మ చెప్తుంటుంది 80 to 100 మెంబర్స్ అయిపోయి ఉంటారు. మేము 90sలో ఎప్పుడో వెళ్ళారంట వాళ్ళు. అప్పుడే 80 మెంబర్స్ని తీసుకెళ్ళిందంట అమ్మ. అప్పుడే నాకు బాగా ఆశ్చర్యం వేసింది. అమ్మ ఇప్పుడు ఫోన్లు ఉంటేనే అందరూ నేను మేనేజ్ చేయలేకపోతున్నాను, అప్పుడు ఫోన్లు లేనప్పుడు నువ్వు 80 మెంబర్స్ని తీసుకెళ్ళి చార్ధామ్ ట్రిప్ ఎలా చేశారు అంటే, ఫ్రంట్ ఒకరు, బ్యాక్ ఒకరు, మిడిల్లో ఒకరు, ముగ్గురు మనుషులు పెట్టి అందరినీ వస్తున్నారా లేదా అని చెక్ చేసుకుని తీసుకెళ్లే వాళ్ళంట. వాళ్ళు అప్పట్లో చార్ధామ్ యాత్ర 80 మెంబర్స్తో చార్ధామ్ యాత్ర అమ్మ చేసిందంటే నాకు నిజంగా ఇప్పటికి కూడా ఆశ్చర్యంగా ఉంది. ఫోన్లు లేకుండా ఒక్కళ్ళు తప్పుకోకుండా అందరూ సేఫ్గా అందరినీ ఇంటికి తీసుకొచ్చిందంటే గ్రేట్. అమ్మాయి ఉంటుందంటే మనం ఎన్నో దానాలు చేస్తూ ఉంటాం, కానీ ఇలాంటివి కూడా చేస్తే అట్లీస్ట్ కొంతమందినైనా ఆ దేవుని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కదా. ఇది కూడా ఒక రకమైన దానంలాగే అని చెప్తూ ఉంటుంది. కాకపోతే మనకు అన్నీ కూడా అనుకూలించాలి. సో ఏంటంటే ఆ ఉన్న రోజులన్నీ కూడా చాలా అవసరమా మనకు అనిపించేలా ఉంటాయన్నమాట. కానీ వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళ ముఖంలో ఆనందం అవన్నీ చూశాక అవన్నీ క్షణంలో మాయమైపోతాయి. సో మొత్తానికి ఈ ట్రిప్తో ఇక ఆపేద్దాం అనుకుంటున్నాం. కానీ కొంతమంది ఏంటంటే ఇక పూరి జగన్నాథ్ ఒకటి, తర్వాత శ్రీలంక ఒక్కటి మాత్రం చూపించమ్మా, ఇంకా మేమేం అడగం అంటున్నారు. కానీ ఇప్పుడైతే బాగా హెల్త్ పరంగా బాగా రెస్ట్లెస్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఏం వద్దనిపిస్తుంది. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆలోచించి ఆ 2 ట్రిప్పులు చూపించేస్తే ఇంకా మా వాళ్ళు ఏమైందని అడగరనుకుంటా, ఎక్కడికి తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళాలి. సో అలా మా చార్ధామ్ ప్రయాణం ఈ బద్రీనాథ్తో పూర్తవుతుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ అందరూ దేవుళ్ళు తిరిగిన ప్రదేశం కాబట్టి ఈ భూమిని దేవభూమి అంటారు. సో ఈ దేవభూమిలో మనం అడుగు పెట్టడం నిజంగా అదృష్టం. కొంతమంది ఇన్ని లక్షలు ఉన్నా పోయేదానికి దేవుడు పిలవడంట. కొంతమంది ఏమి లేకపోయినా అవకాశం ఉండి వెళ్ళి చూస్తారంట. ఇక్కడ మీరు కింద గమనించినట్లయితే మొత్తం ఐస్ అన్నమాట. ఐస్ కరిగి వాటర్లా ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ ఈ రూట్ అంతా కూడా కొంచెం అంటే రోడ్ ఫియర్ ఉన్న వాళ్ళు, లోయలు చూడలేని వాళ్ళకి కొంచెం భయంగా అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు కళ్ళు మూసుకొని శివనామస్మరణం చేస్తూ వెళ్ళడమే, ఇక వేరే దారి లేదు. తర్వాత ఏంటంటే ఈ బద్రీనాథ్కి ఇందాక మనం దేవభూమి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో ఈ బద్రీనాథ్తో ట్రిప్ ఎండ్ అయిపోతుంది. కొంతమంది ఏంటంటే యమునోత్రి, గంగోత్రి చూడకుండా తర్వాత బద్రీనాథ్, కేదార్నాథ్ మాత్రం చూసి వస్తూ ఉంటారు. అలాగ కూడా చూడొచ్చు. మనకు బద్రీనాథ్, కేదార్నాథ్ ముఖ్యం కాబట్టి అవి 2 కూడా చూసుకొని రావచ్చు. ఇవి 2 అయితే ఒక 1 వీక్ సరిపోతుంది మనకు. తర్వాత మనం ఆల్మోస్ట్ బద్రీనాథ్ చేరుకోబోతున్నాం. ఇక్కడ కూడా ఒక టోల్వే ఉంది. ఆ టోల్వేలో మనం ఆల్రెడీ నేను మన వీడియోస్లో చెప్పాను కదా, కంపల్సరీ కూడా ఈ 4 ధాములు విజిట్ చేయాలంటే డేట్తో సహా రిజిస్ట్రేషన్ చేయాలని. ఒక డేట్ ఒక 2 days అటు ఇటు ఉన్నా పర్లేదు, ఎందుకంటే మనకే తెలియదు కదా ట్రాఫిక్ జామ్ అయిపోతుందని చెప్పాను కదా. సో అందువల్ల రిజిస్ట్రేషన్ ఇక్కడ చెక్ చేస్తారు ఒక దగ్గర. చూడండి అంతా కూడా ఐసు. చెక్ చేసిన తర్వాత మనల్ని వెహికల్ని లోపలికి అలౌ చేస్తారనమాట. మన వెహికల్కి గ్రీన్ కార్డ్ అనేది ఉండాలి. తర్వాత మన మనుషులందరికీ కూడా రిజిస్ట్రేషన్ ఉండాలి, లేకపోతే మనం ఏ ధామ్ని కూడా విజిట్ చేయలేం. సో ఇప్పుడు నైట్ 7 o'clock అవుతుంది. సో 7 o'clock కూడా చూడండి మనకు
చీకటి పడదు, తెల్లగానే ఉంటుంది. ఆల్మోస్ట్ 8 o'clock వరకు కూడా చీకటి పడదు అనమాట. అలా ఉంటుంది. పొద్దున్న తొందరగా తెల్లారిపోతుంది, నైట్ లేట్గా చీకటి పడుతుంది అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రూముల కోసం మా వేట మొదలైంది. సో పక్కనే మేము హైయెస్ట్ రూమ్ రెంట్ పే చేసింది బద్రీనాథ్ అని చెప్పచ్చు. 20,000 per day పే చేసాం. తర్వాత ఫస్ట్ రూములు చూసేసుకొని ఆ రూమ్లో మాకు కావాల్సిన మినిమం లగేజ్ అంతా పెట్టేసి మా ప్రయాణం బద్రీనాథ్ టెంపుల్కి దర్శనం చేసుకోవడానికి స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. మిగతా వీడియోస్ చూడాలంటే కమెంట్లో ఉన్న లింక్స్ ద్వారా మీరు చూడొచ్చు.